ప్రైజ్ ది లార్డ్ అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. నేను మీ అభినయ్ దర్శన్. సెప్టెంబర్ 10వ తారీఖున కరెక్ట్గా 5 రోజుల క్రితం అమెరికాలో ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఎవరో కాదు, ఒక సువార్థికుడు, ఒక యాక్టివిస్ట్, ఒక మోటివేషనల్ స్పీకర్, పాలిటిక్స్కి మంచి సపోర్టర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఈయన హత్యకు గురయ్యాడు. ఒక యూనివర్సిటీలో Q&A సెషన్ రన్ చేస్తుండగా ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి, ఆ క్యాంపస్ సంబంధించినటువంటి ఒక యవనస్తుడు, టేలర్ రాబిన్సన్ అన్నటువంటి ఒక యవనస్తుడు, 22 years యంగ్స్టర్, 22 సంవత్సరాల యవ్వనస్తుడు, అక్కడ చదువుకుంటున్న వ్యక్తి ఈ చార్లీ కిర్క్ని చంపడం జరిగింది. షూట్ చేసి చంపాడు. స్పాట్లో ఆయన మరణించాడు. క్రీస్తు కొరకు హతసాక్షిగా ఆయన మారాడు. చార్లీ కిర్క్ అమెరికాలో లక్షలాది మందిని, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తి. చాలా యూనివర్సిటీస్లో, అమెరికన్ యూనివర్సిటీస్లో చాలా సందర్భాల్లో Q&A సెషన్ ద్వారా క్రీస్తు ప్రేమను ప్రకటించేటువంటి గొప్ప వ్యక్తి. డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క గెలుపుకి ఇతను కూడా వన్ ఆఫ్ ద సపోర్టర్. హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. రానున్న రోజుల్లో అమెరికాకి ప్రెసిడెంట్ కూడా కావాల్సినటువంటి వ్యక్తి ఇన్కమింగ్ డేస్, ఫ్యూచర్లో ఆయన బ్రతికే కనుక ఉండుంటే. దేవుడంటే వైరాగ్యం కలిగినటువంటి వ్యక్తి, దేవుడంటే చాలా పిచ్చి కలిగినటువంటి వ్యక్తి. భార్య బిడ్డ కంటే కూడా, కుటుంబం కంటే కూడా దేవుడంటే, దేవుని సేవ అంటే ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తి. ప్రభువు కొరకు మరణించాడు, హతసాక్షి కాబడ్డాడు. మనం చూసాం కదా, మన ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో, రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల గారు ఎలాగైతే క్రీస్తు కొరకు హతసాక్షిగా మారాడో, దుండగుల చేతుల మరణించాడో, అదే రీతిగా ఈరోజు అమెరికాలో, యుఎస్లో చార్లీ కిర్క్ అనే వ్యక్తి కూడా హతసాక్షిగా మారాడు. కారణం ఏంటో తెలుసా? మంచి వాళ్ళకు వంట పట్టడం లేదు. మంచి మాటలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు కొందరికి మంచి చేదుగా అనిపిస్తుంది. బ్రతుకులు బాగు చేసుకోమని చెప్పే వాళ్ళు శత్రువులు అయిపోతున్నారు, విరోధులు అయిపోతున్నారు. అందుచేతనే ఇలాంటి వాళ్ళందరినీ చంపేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. స్వార్థికుడిని చంపితే స్వార్థ ఆగిపోతుందేమో అన్నటువంటి భ్రమలో బ్రతుకుతున్నారు. స్వార్థికుడిని చంపితే స్వార్థ ఆగదు, ఇంకా వ్యాప్తి చెందుతుంది, ఇంకా విస్తరిస్తుంది. చార్లీ కిర్క్ని చంపినటువంటి ఆ వ్యక్తి అనుకుని ఉండొచ్చు బహుశా, ఇక స్వార్థ ఆగిపోయింది, ఇతని ద్వారా విస్తరించబడుతున్నటువంటి క్రీస్తు ప్రేమ ఇక ప్రకటించే వాళ్ళు లేరు, ఇక యూనివర్సిటీస్ని, స్టూడెంట్స్ని, ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు లేరు అని చంపినవాడు అనుకుని ఉండొచ్చు. చంపిన వాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఉన్మాదులు అనుకుని ఉండొచ్చు. కానీ అక్కడ జరిగిన పరిస్థితి వేరు. చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. చార్లీ కిర్క్ యొక్క వైఫ్, సతీమణి, భార్యకి 18,000 ఇన్విటేషన్స్ వచ్చాయి. 18,000 ఇన్విటేషన్స్ వచ్చాయి ఆ అమెరికా యూనివర్సిటీస్ నుంచి అక్కడ మాట్లాడటానికి, దేవుని ప్రేమను ప్రకటించడానికి. Q&A సెషన్స్ ఎలాగైతే చార్లీ కిర్క్ నిర్వహించేవాడో, ఎలాగైతే తన పంధాలో స్వార్థను ప్రకటించేవాడో, ఎలాగైతే దేవునికి మహిమకరంగా ఆయన నిలబడ్డాడో, అలాగే నిలబడటానికి తన భార్యకి ఇన్విటేషన్స్ వస్తున్నాయి. 18,000 ఇన్విటేషన్స్ వచ్చాయి ఒక్కసారిగా. 18,000 ఇన్విటేషన్స్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్. చార్లీ కిర్క్ అనేటువంటి వ్యక్తి నాకు కూడా తెలీదు, ఆయన మరణించే వరకు నాకు తెలీదు. ఆయన హత్యకు గురైన తర్వాత, క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడిన తర్వాత ఆయన వీడియోస్ నేను చూశాను. చాలా ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉన్నాయి, చాలా ఇన్స్పిరేషనల్గా ఉన్నాయి. 31 years యంగ్స్టర్, 31 సంవత్సరాల యవనస్తుడు క్రీస్తు కొరకు బ్రతకటమే కాదు, అవసరమైతే ప్రాణాలు ఇస్తానని రుజువుపరిచాడు. ఈ రోజున ఎందరినో ప్రభావితం చేసినటువంటి గొప్ప వ్యక్తి, క్రీస్తు కొరకు బ్రతికి చూపించినటువంటి వ్యక్తి. ఈరోజు అతను కొన్ని వేల మంది ప్రజలు, 3,000 మంది, 3,000 పీపుల్, 3,000 మందిలో ఆయన మాట్లాడుతూ ఉంటుండగా టెర్రస్ మీద నుంచి, పైనుంచి, దూరం నుంచి ఎయిమ్ చేసి ఆయన్ని కరెక్ట్గా ఈ థ్రోట్ దగ్గర
షూట్ చేస్తే అక్కడికక్కడ ఆయన కుప్పకూలిపోయాడు. ఆ వాతావరణం అంతా కూడా గందరగోళంగా మారిపోయింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు ఈయన చేసిన తప్పేంటి? ఎందుకు ఈయనంతే అంత కోపం? ఈయనంటే ఎందుకు అంత ద్వేషం? షూట్ చేసి చంపాల్సినటువంటి తప్పేం చేశాడు అంటే, ఆ తప్పు చేశాడా లేదా అన్నది నేను చెప్పిన తర్వాత మీరు ఆలోచించండి. ఈయన చేసింది ఏంటంటే, చార్లీ కిర్క్ అన్నటువంటి వ్యక్తి యాక్టివిస్ట్, ఎవాంజలిస్ట్, మోటివేషనల్ స్పీకర్, అలాగే టర్నింగ్ పాయింట్ అమెరికా అన్నటువంటి ఎన్పిఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్న వ్యక్తి. ఈయన స్థాపించినటువంటి ఆ సంస్థలో 1000 మందికి పైగా పనిచేస్తున్నారు ఈరోజు. 1000 పీపుల్, 1000 మందికి పైగా వర్క్ చేస్తున్నారు. 1000 మందికి పైగా ఈయన స్థాపించినటువంటి ఆ యొక్క సంస్థలో, టర్నింగ్ పాయింట్ అమెరికా అన్నటువంటి సంస్థలో. ఈయన వయసు 18 సంవత్సరాల సమయంలో ఈయన ప్రారంభించాడు. 18 సంవత్సరాలు అంటే నాకు తెలిసి ఒక ఇంటర్మీడియట్ ఏజ్ అనుకోవచ్చు. 18 సంవత్సరాల వయసులో టర్నింగ్ పాయింట్ అమెరికా అన్నటువంటి ఎన్పిఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్థాపిస్తే, ఈ రోజుకి ఈయన మరణించిన తర్వాత రోజుకి 1000 మంది సభ్యులు అందులో ఉన్నారు. ఈయనకు లాగా పని చేయటానికి, స్వార్థ విస్తరింప చేయటానికి 1000 మంది సిద్ధమయ్యారు. అయితే అసలు ఈయన చేసిన తప్పేంటి అని మీరు అనుకుంటే, తప్పా కాదని నేను చెప్పిన తర్వాత మీరే నిర్ణయించుకోండి. ఈయన ఏం చేసేవాడంటే, హోమోసెక్షువల్స్కి వ్యతిరేకంగా మాట్లాడేవాడు, గేస్కి వ్యతిరేకంగా మాట్లాడేవాడు, ట్రాన్స్జెండర్స్కి వ్యతిరేకంగా మాట్లాడేవాడు, లెస్బియన్స్కి వ్యతిరేకంగా మాట్లాడాడు, అబార్షన్స్కి వ్యతిరేకంగా మాట్లాడేవాడు. ఎందుకో తెలుసా? వాక్యానుసారంగా ఇవన్నీ కూడా పాపము, వాక్యానుసారంగా ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు. కాబట్టి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా ఖండితముగా చెప్పి, ఇది పాపము, హోమోసెక్స్ తప్పు, లెస్బియన్స్ చేస్తుంది తప్పు, ట్రాన్స్జెండర్స్ చేస్తుంది తప్పు, అబార్షన్ చేయడం, కడుపులో బిడ్డ ప్రాణం పడగానే ఆ ప్రాణం తీయటం తప్పు అని ఈయన ఖండితముగా ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించేవాడు కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజల మధ్యలో. ఇది నచ్చని కొంతమంది ఈయనకు శత్రువులయ్యారు. క్రీస్తు కొరకు ఈయన నిలబడితే, క్రీస్తు ప్రేమను ప్రకటిస్తే, బ్రతుకులు మార్చుకోండ్రా, పాపాన్ని విడిచిపెట్టండ్రా, ఆడవాళ్ళని ప్రేమించుకోకూడదు, ఆడవాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అంటే ఆడవాళ్ళకు కొంతమంది కోపం వచ్చింది. మగాడిని ప్రేమించకూడదు, మగాడిని పెళ్లి చేసుకోకూడదు, మగాడితో రొమాన్స్ చేసుకోకూడదు అంటే కొంతమంది మగాళ్ళకి కోపం వచ్చింది. అబార్షన్ చేసుకోకూడదు అంటే కొంతమంది పెళ్ళిళ్ళకి ముందే గర్భవతులయ్యే వాళ్ళకి కోపం వచ్చింది. వాళ్ళు ఈయనకు శత్రువులయ్యారు. 100 మందికి ఈయన సువార్త చెప్తే, 100 మందికి ఈయన మంచి ప్రేమ కలిగిన మాటలు ఖండితముగా ప్రకటిస్తే, 100 మందిలో 95 మంది చప్పట్లు కొట్టి మారు మనసు పొందుకుంటే, మిగిలిన 5 మంది ఈయనకు శత్రువులుగా మారారు. వెళ్ళిన ప్రతి చోట, చెప్పిన ప్రతి మాట వాళ్ళ గుచ్చుకునేది, వాళ్ళకు గాయమయ్యేది, వేదన కలిగేది. ఇలాంటోన్ని లేపేస్తే మమ్మల్ని బాధ పెట్టేవాడు ఉండడు అనుకొని ఈయన లేపేయాలని పన్నాగం పన్నారు కొంతమంది దుండగులు. టైలర్ రాబిన్సన్ అనేటువంటి ఒక యవనస్తుడు, 22 సంవత్సరాలు, అదే క్యాంపస్లో ఉన్నాడు, అదే యూనివర్సిటీలో ఉన్నాడు. మంచి కుటుంబంలో పుట్టి ఒక మంచి వాల్యూస్ ఉన్న ఫ్యామిలీలో పుట్టి పెరిగినటువంటి ఒక వ్యక్తి యూనివర్సిటీకి వచ్చిన తర్వాత, ఆ క్యాంపస్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో తిరిగి ఈ ఆలోచనలు పాడు చేసుకొని, చార్లీ కిర్క్ లాంటి వ్యక్తికి విరోధం పెంచుకొని ఇతన్ని చంపాలి అని కంకణం కట్టుకున్నాడు. ఎందుకు చంపాలి? ఏం తప్పు చేశాడు? మంచి బోధించాడు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితే కదా, మన ఆంధ్రప్రదేశ్లో కూడా. ఈరోజు ఇండియా మొత్తం, భారతదేశం అంతటా కూడా క్రైస్తవుని బ్యాన్ చేసి పడేస్తున్నారు కదా, క్రైస్తవుల్ని బాయ్కాట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా, మత మార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేస్తున్నారు కదా. ఇప్పటికీ భారతదేశంలో 12 రాష్ట్రాల్లో అమలు చేశారు. కారణం ఏంటి? క్రైస్తవుడు సువార్త చెప్పకూడదు. ఇది మంచి, వాళ్ళకి అది చెడుగా వినపడుతుంది. పాపం చేయొద్దు అంటే వాళ్ళకి అది గిట్టట్లా, ఒప్పట్లా, డైజెస్ట్ అవ్వట్లా. అవునరా మేము పాపమే చేస్తాం నీయోడు చెప్పడానికి అంటారు. మంచి
మంచిగా ఉండమని చెప్పేవాడు నేరస్తుడవుతున్నాడు. క్రీస్తు సువార్త ప్రకటించేవాడు విరోధిగా మారిపోతున్నాడు. ఏమి చేయలేక చివరికి ఇదిగో ఇలాంటి పనులు చేసి చంపటాలకు దిగుతున్నారు, లాస్ట్కి హత్యలకు దిగుతున్నారు లాస్ట్కి. మన మధ్య మన ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో, రాజమండ్రిలో ఒక మంచి సేవకుడు, డిబేట్స్ చేసేటువంటి సేవకుడు ప్రవీణ్ పగడాల గారిని కూడా అలాగే చంపేశారు. ఇక అయిపోయింది సువార్త, ఆయన ద్వారా ఆగిపోయింది అనుకుంటే, ఆయన చనిపోయిన తర్వాత లక్షల మంది ఇళ్లల్లో ఆయన సువార్త మోగింది. ఆయన మరణించక ముందు దాదాపుగా 1000 మందికి తెలిసేమో. ఆయన మరణించిన తర్వాత కొన్ని లక్షల మందికి ఆయన సువార్త పరిచయం. ఈ రోజుకి ప్రతి ఇంట ఆయన సువార్త మోగుతూనే ఉంది. ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన డిబేట్లు, ఆయన చెప్పిన సత్యాలు అన్నీ కూడా ప్రతి ఇంట మోగుతున్నాయి. అన్యుడు సహితం ఆయనకు అభిమానిగా మారాడు. ఆయన మాటలు విని క్రీస్తు ప్రభువులు వారి వైపు మరలించబడుతున్నారు. స్వార్థకుడిని చంపితే స్వార్థ ఆగిపోతుందన్నది ఎంత అవివేకం, అజ్ఞానం, బుద్ధిహీనత అంటే, ప్రవీణ్ పగడాల గారిని చంపి స్వార్థని ఆపలేకపోయారు. ఇంటికి ఒక ప్రవీణ్ పగడాల తయారవుతున్నాడు ఈరోజు అమెరికాలో చార్లీ క్రిక్ని చంపేసి ఇక ఆగిపోయింది, అతని ద్వారా వెళ్ళబడుతున్నటువంటి సువార్త అనుకున్నారు. తన భార్య వస్తుంది, తన ద్వారా తర్ఫీదు పొందిన ట్రైనింగ్ అయిన వాళ్ళు వస్తారు. మీరు ఒకరిని చంపితే ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు అమెరికా వరకే తెలుసు. కానీ ఈరోజు ఆయన హతసాక్షి కాబడిన తర్వాత, చంపబడ్డ తర్వాత ఆయన మాటలు యావత్ ప్రపంచమంతా కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఆయన మాటలు వింటున్నారు. మనకిక్కడ ప్రవీణ్ పగడాల గారు ఎలాగో, అక్కడ ఆయన చార్లీ క్రిక్ కూడా అలాగే డిబేట్స్ చేసేవాడు. ఇజ్రాయేల్ గురించినటువంటి అనేక సత్యాలని, చారిత్రాత్మక విషయాల్ని, హిస్టారికల్ ఎవిడెన్సెస్తో ఇజ్రాయెల్ని గురించినటువంటి అనేక మర్మాలని ఆయన మాట్లాడేవాడు. ఆశ్చర్యానికి గురి చేసేవి ఇజ్రాయెల్ని గురించినటువంటి విషయాలు ఆయన మాట్లాడుతుంటే, Q&A సెషన్లో యంగ్స్టర్స్ వచ్చి ఆయన ముందు నిలబడి క్వశ్చన్స్ వేస్తే, ఎలాంటి కఠినమైన ప్రశ్నకైనా అలవోకగా సమాధానం చెప్పి ప్రజల్ని ఆకర్షితులు చేసేవాడు. తనకున్నటువంటి బైబిల్ జ్ఞానాన్ని ప్రజల ముందర పెట్టినప్పుడు ప్రజలు నిబ్బరపోయేవాళ్ళు, ఆశ్చర్యపోయేవాళ్ళు. ఇదెక్కడ జ్ఞానం రా బాబు అని. ఒక వ్యక్తిని చంపితే సువార్త ఆగుతుంది అనుకుంటే అది చాలా తప్పు. యేసు ప్రభువుని చంపినప్పుడు సువార్త ఆగిపోద్ది అనుకున్నారు, ఆగిపోయిందా? అపోస్తలుల్ని చంపినప్పుడు సువార్త ఆగిపోద్దన్నారు, ఆగిపోయిందా? మన భారతదేశానికి తమిళనాడుకు వచ్చినటువంటి అనుమానాస్పదమైనటువంటి శిష్యుడైనటువంటి తోమాని చంపినప్పుడు సువార్త ఆగిపోద్ది అనుకున్నారు, ఆగిపోయిందా? యేసుని చంపారు, సువార్త ఆగల. శిష్యుల్ని చంపారు, సువార్త ఆగల. అపోస్తలుల్ని చంపారు, సువార్త ఆగల. మీరు చంపుతున్న కొలది సువార్త వ్యాప్తి చెందుతూనే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. మీరు స్వార్థికుడిని చంపగలరు, స్వార్థికుడిని ఆపగలరు, కానీ స్వార్థని ఆపటం మీ వల్ల కాదు, మీ తరం కాదు, అది ఎప్పటికీ జరుగుతుంది. యు కెనాట్ స్టాప్ ద గాస్పల్. యు కెన్ కిల్ ఎవాంజలిస్ట్, బట్ యు కెనాట్ కిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు స్వార్థికుని చంపగలరు, కానీ స్వార్థని చంపలేరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు చంపి అనవసరంగా జైలు పాలైపోయి, కుటుంబాలకు దూరం అయిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు? నిజంగా అమెరికాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అతన్ని చంపిన 24 గంటలకే చంపిన వాడిని పట్టుకున్నారు, అక్యూజ్డ్ పర్సన్ పట్టుకున్నారు. అతని వెనక ఎవరున్నారు కూడా ఇంకా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ఒక గొప్ప వ్యక్తిని చంపారు. ఆయన మరణం దేవుని చిత్తం. ఆయన మరణం తర్వాత ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ప్రభావితం అవుతున్నాయి. అలా బ్రతకాలి క్రైస్తవుడు అంటే. 31 సంవత్సరాల యవనస్తుడు క్రీస్తు కొరకు మరణిస్తే, ఆ మరణాన్ని ఈరోజు అనేకులు ప్రపంచమంతా కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఈరోజు చాలామంది ఇలాంటి సువార్త చెప్పలేకపోతున్నారు కదా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే భయం, ఖండించాలంటే భయం, పాపాన్ని ఖండిస్తూ మాట్లాడాలంటే భయం. అందుకే చాలామంది సేవకులు ఖండితమైన వాక్యాన్ని విడిచిపెట్టి, పాపం కోసం మాట్లాడడాన్ని విడిచిపెట్టి, దేవునికి డబ్బులు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, పేరు ఇస్తాడు, ప్రఖ్యాతి ఇస్తాడు, హోదా ఇస్తాడు, సూటుపూటి ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, కారు ఇస్తాడు, మేడిస్తాడు, బంగారు ఇస్తాడు, వజ్రవైడూర్యాలు ఇస్తాడు, సిరి సంపదలు ఇస్తాడు, మణిమాణిక్యాలు ఇస్తాడు, నీ ఫ్రిడ్జ్ నిండా కూరగాయలు ఇస్తాడు, బ్యాంక్ నిండా బ్యాలెన్స్ ఇస్తాడు, నీ ఫోన్ నెంబరే బ్యాంక్ అకౌంట్ లాగా మారిపోద్ది. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెబుతూ ప్రజల చేత చప్పట్లు కొట్టించుకుంటూ ఆనందపడిపోతున్నారు. కానీ ఒక ప్రవీణ్ పగడాల గారు, ఒక ప్రకాష్ గంటెల గారు, ఇప్పుడు చనిపోయినటువంటి చంపబడినటువంటి చార్లీ క్రిక్ గారు, వీళ్ళు దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడు, వీటి మీద ఫోకస్ చేయాల.
మనిషి మారటానికి ఏది అవసరం అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ చివరి రోజుల్లో బ్రతుకుతున్న సర్వమానవాళికి ఖండితమైన వాక్యాన్ని ప్రకటిస్తూ ఏది చెయ్యకూడదు, ఎలా ఉండకూడదు, ఏది తినకూడదు, ఏది చూడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం మాట మాట్లాడకూడదు అని ప్రకటించడం మొదలుపెట్టారు. అందుకే వీళ్ళు అనేకులకు విరోధులుగా మారిపోతున్నారు, చంపబడుతున్నారు. అదో ధన్యత. క్రీస్తు కొరకు చంపబడ్డమతో ధన్యత. క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్టైర్గా మారటం అదొక ధన్యత, అదొక భాగ్యం. పరలోక రాజ్యంలో వీళ్ళ స్థానం ప్రత్యేకంగా ఉంటుంది. దేవుడిచ్చినటువంటి ఉన్నతమైన గొప్ప భాగ్యం అది. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి చార్లీ క్రిక్ గారు ఈరోజు మన మధ్య లేకపోవచ్చు. నిజంగా ఒక దైవ సేవకుడిగా ఆయన కుటుంబానికి, ఆయన భార్య బిడ్డలకి దేవుడు ఆదరణ కలిగించాలని, ఆయన లేని లోటు తీర్చాలని నేను మనసారా ప్రార్థిస్తున్నా, కోరుకుంటున్నా. సేవకుడైన సంఘీభావాన్ని ఆ కుటుంబానికి తెలియపరుస్తున్నాను. దేవుడు ఆ కుటుంబాన్ని ఆయన లేని లోటును తీర్చి, ఓదార్చి, బలమిచ్చి, ధైర్యపరిచి, వీలైతే దేవుని చిత్తమైతే చార్లీ క్రిక్ గారు విడిచిపెట్టిపోయినటువంటి ఆ సేవ, ఆ పరిచర్య, ఆ సువార్త, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ సతీమణి గారికి, వాళ్ళ భార్యకి అప్పజెప్పును గాక. ఆయన మరణం ఈరోజు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ఆయన బ్రతికిన దినాల్లో ప్రకటించిన సువార్త కంటే ఆయన మరణించిన రోజు నుంచి ఆరంభమైన ఈ 5 రోజుల్లో ప్రపంచమంతా కూడా సువార్త చక్కర్లు కొడుతుంది. ఆయన ద్వారా వెలువడినటువంటి సువార్త. అమెరికా యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇక చార్లీ క్రిక్ గురించి ఎవరు మాట్లాడుకోరనుకున్నారు చంపినటువంటి వాళ్ళు. కానీ ఈరోజు సెప్టెంబర్ 10వ తారీఖు తర్వాత ఎప్పుడు మాట్లాడుకోనని యూనివర్సిటీస్, ఎప్పుడు మాట్లాడుకోనని లక్షల మంది అమెరికాలో ఈరోజు సువార్త కోసం మాట్లాడుకుంటున్నారు. ఆయన వీడియోలు పెట్టుకొని చూస్తున్నారు, ఆయన చెప్పినటువంటి సమాధానాలు చూస్తున్నారు, ఆయన జ్ఞానాన్ని చూస్తున్నారు, క్రీస్తు ప్రేమని ఆయన నోటి ద్వారా వింటున్నారు. ఈయనలాగా బ్రతకాలి అనే తీర్మానానికి వస్తున్నారు, ఆయన ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుంటున్నారు. చార్లీ క్రిక్ గారితో, ఆయన మరణంతో సువార్త ఆగలేదు అమెరికాలో. రానున్న రోజుల్లో అమెరికాలో యూనివర్సిటీస్లో గొప్ప సంచలమైన ఉజ్జీవం రాబోతుంది. గ్రేట్ రివైవల్ అమెరికన్ యూనివర్సిటీస్లో రాబోతుంది. ఆయన హతసాక్షి అవడాన్ని బట్టి అమెరికా యూనివర్సిటీస్ అన్నిట్లో గొప్ప ఉద్యమం పుట్టబోతుంది. ఆయన ఒకరికి బ్రతికే ఉంటే అమెరికా ప్రెసిడెంట్గా గెలవాల్సిన వాడు, ఆ స్థానంలో కూర్చుండాల్సినటువంటి వాడు. డొనాల్డ్ ట్రంప్ గారికి బాగా సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఆయనతో ఉన్నటువంటి ఫొటోస్ చాలా ఉన్నాయి గూగుల్లో. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. సువార్థికుడిగా ఉంటూ, సోషల్ యాక్టివిటీస్ చేస్తూ, ఒకవైపు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, యవనస్తులు అన్నటువంటి సందేహాలకి సమాధానాలు ఇస్తూ, ఒకవైపు పాలిటీషియన్స్కి నీతియుక్తంగా పరిపాలన చేస్తున్న నాయకులకి సహకారంగా ఉంటూ, 1 కాదు, 2 కాదు, 3 కాదు, చాలా కోణాల్లో ఆయన యొక్క సహకారాన్ని అందిస్తున్నాడు. స్వార్థే పట్టుకోలేదు, లేదంటే పాలిటిక్సే పట్టుకోలేదు, లేదంటే ఒక ఎన్పిఓగా ఆయన ముందుకెళ్ళలేదు. అన్ని బ్యాలెన్స్డ్గా రన్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఏదేమైనా ఈ రోజున ఆయన మన మధ్యలో లేడు. దేవుడు ఆయనని తన రాజ్యానికి కొనిపోయాడని నేను విశ్వసిస్తున్నాను. దేవుడు చార్లీ క్రిక్ గారి కుటుంబానికి తోడై ఉండి, ఆదరించి, ఆ కుటుంబాన్ని ధైర్యపరిచి, ఆయన లేని లోటు తీర్చి, ఆయన ద్వారా విస్తరింపబడిన సువార్త ఆగిపోకుండా ఇంకా ఆయన లాంటి ధైర్యం కలిగినటువంటి, అలాంటి అభిషేకం కలిగినటువంటి యవనస్తుల్ని లక్షలాది మంది అమెరికాలో దేవుడు లేపునుగాక. ప్రపంచమంతా కూడా ఉజ్జీవం రగులు కొనుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.